తిరుపతిలో టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో మొత్తం 6 భక్తులు మృతి చెందారు. అసలు టోకెన్స్ ఎందుకు జారీ చేస్తున్నారు, తొక్కిసలాట జరగడానికి గల కారణాలను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ నెల 10న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. అయితే ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించిన మొత్తం 1,20,000 టోకెన్లను జారీ చేశామని టీటీడీ అధికారులు ప్రకటించారు. 9వ తేదీ అంటే గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లను ఇవ్వడం ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. దీనితో బుధవారం ఉదయం నుంచే ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కనున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఈ కేంద్రాల వద్దకి భక్తులు చేరుకున్నారు. ఇలా బుధవారం సాయంత్రం వరకు భారీ సంఖ్యలో జనం పోగయ్యారు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, తొక్కిసలాట మొత్తం 3 ప్రాంతాలలో జరిగింది. ఆ 3 ప్రాంతాలు జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం. మొదటగా జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద చిన్నగా తోపులాట జరిగింది. అయితే రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లోకి ప్రవేశించబోయారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. దీనితో తిరుపతి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సుబ్బరాయుడు గారు అదనపు బలగాలతో అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఇక్కడ కూడా ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ జారీ కేంద్రం వద్దకు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి అనుమతించారు. రాత్రి 8 గంటల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు. ఇక్కడ ఈ విషయం చాలామంది భక్తులకు తెలియదు. దానితో క్యూ లైన్లోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలామంది కింద పడిపోయారు. ఊపిరాడక కొంతమంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు అస్వస్థతకు గురైన భక్తులను అంబులెన్స్లో తిరుపతిలోని రుయా మరియు స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికే 4 భక్తులు మృతి చెందారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, మొత్తం చనిపోయిన 6 కూడా బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే చనిపోయారు. ఈ తొక్కిసలాటలో మొత్తం 40 మంది భక్తులకి గాయాలయ్యాయి. వారికి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ భక్తులను శ్రీ పద్మావతి పార్కులోకి వదలడం అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బార్కేడ్లను ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితిని బట్టి భక్తులను క్యూ లైన్లోకి వదిలేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను టోకెన్ల కేంద్రం వద్ద ఉన్న పార్కుల్లోకి అనుమతించారు. దానితో మధ్యాహ్నం నుండి అక్కడే కూర్చొని ఉండడంతో కొంతమంది అస్వస్థతకి గురయ్యారు. పార్కులో ఎక్కువ మంది ఉండటం, వారంతా ఒక్కసారిగా బయటికి వచ్చేందుకు గేటును తోయడంతో చాలామంది కింద పడిపోయారు. అదే తొక్కిసలాటకి దారితీసిందని చెప్పవచ్చు. ఇలా జరిగిన తొక్కిసలాటలో మొత్తం 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. దేశంలోనే ప్రముఖ దేవస్థానంలో తిరుపతి ఒకటని చెప్పవచ్చు. ఈ ఆలయానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. భక్తులు భారీగా వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడం ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అలాగే ఈ ఇన్సిడెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తీగా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.